నీ కళ్ళు కన్నీళ్లు కార్చి ఉండొచ్చు, నీ చేతులు కష్టపడి ఉండొచ్చు, నీవెంతో హృదయ వేదనతో ఉండొచ్చు. యేసేపు జీవితంలో ఆనందమునిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా సంతోషమును ఇవ్వగలడు. నీ కుటుంబంలో సమృద్ధిని ఆయన ఇవ్వగలడు. నేను అనుకుంటా ఉంటాను, కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చేటువంటి కష్టాల వల్ల, నష్టాల వల్ల మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. యేసేపు ఈనాడు దేవుడికి ఏమవలేదటండి, దూరం అవ్వలేదు. అతను పడిన ప్రతి కష్టమును, అతను చేసిన ప్రతి విజ్ఞాపనను దేవుడు ఆలకించి కరువులో అతని చేతిని సమృద్ధితో నింపిన దేవుడు. ఈ ఉపవాస కోడికల్లో నువ్వు కాచే ప్రతి కన్నీరు ద్వారా, నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపన ద్వారా, నీ యొక్క ప్రతి మొర్ర ద్వారా దేవుడు నీ గృహాన్ని, నీ చేతుల్ని ఏం చేయాలనుకుంటున్నాడట, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎందులోనటండి, ఆ దేశమందు కరువు ఎలాగుందట, భారముగా ఉందను. నీవేళ హృదయ భారముతో, అప్పుల భారముతో, ఆర్థిక పరమైన భారములతో, అనారోగ్య సమస్యలతో ఈ రాత్రి నా ప్రభు సన్నిధికి నువ్వు వచ్చుంటే, ఈ రాత్రి ఏమంటున్నాడంటే, నేను నీ యొక్క జీవితంలో నా కృపను నింపుదల చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రతి సమస్యను ఏం చేయగలడండి, యేసేపులాగా మనం ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వేదనలు, తీరని జీవిత సమస్యలు, అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళగలం? ఫరో దగ్గరికి వెళ్తే ఫరో ఏమన్నాడండి, యేసేపు యొద్దకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళమన్నాడట, యేసేపు. నువ్వు ఫరో లాంటి ఈ లోక వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, యేసేపుకు చూసినగా ఉన్నటువంటి యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే అని చెప్పాడు. ఏంటో తెలుసా, ఆయన మీతో చెప్పునది చేయండి. ఫరో అంటున్నాడట, యేసేపు ఏం చెప్తే అదే చేయండి. కొత్త నిబంధనలో ప్రభువు అన్నాడు, ప్రభువుని అంటా ఉంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆయన మనతో చెప్పింది మనం చేసినప్పుడు